మై ఫస్ట్ మ్యారేజ్ విత్ సమంత. తను తప్పేం లేదు అసలు ఈ విషయం. తన గురించి మాట్లాడేటప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాగ చైతన్య సమంతని ప్రేమించి 2017లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని అనుకోని మనస్పర్ధల వల్ల కారణాల వల్ల 2021లో డివోర్స్ తీసుకొని అందరికి షాక్ ఇచ్చారని చెప్పాలి. అప్పటి నుండి ఇంత క్యూట్ గా ఉండే కపుల్ ఎందుకు విడిపోయారు అంటూ డివోర్స్ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు జైసామ్ ఫ్యాన్స్. ఇదలా ఉంటే డివోర్స్ తీసుకొని 1 year కాకముందే నాగ చైతన్య మరియు శోభిత రిలేషన్షిప్ లో ఉన్నారని న్యూస్ బయటికి వచ్చింది. దాంతో అందరూ శోభిత వల్లే సమంతతో విడాకులు తీసుకున్నాడు నాగ చైతన్య అంటూ ప్రచారం జరిగింది. దానికి ప్రూఫ్ గా నాగ చైతన్య షోయు అనే రెస్టారెంట్ ని చూపెట్టేవాళ్ళు. యాక్చువల్ గా నాగ చైతన్య శోభిత మీద లవ్ తోనే సమంతతో డివోర్స్ కాకముందే ఆ రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు అని చెప్తుంటారు. అయితే రీసెంట్ గా నాగ చైతన్య దీనిపై స్పందించారు. సమంతతో డివోర్స్ కి శోభితనే కారణమనే కమెంట్స్ వినగానే చాలా బాధపడ్డాను. ఆమెకి చెడ్డ పేరు రావాల్సింది కాదు. ఆమె నా జీవితంలోకి ఇన్స్టా చాట్ లో చాలా నేచురల్ గా బ్యూటిఫుల్ గా వచ్చింది. మా మధ్య ఫస్ట్ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇద్దరి అభిప్రాయాలు వైబ్ అవ్వడంతో అది రిలేషన్షిప్ గా మారింది. ఫస్ట్ టైం తన డివోర్స్ గురించి శోభితతో లింక్ చేసి వస్తున్న రూమర్స్ మీద రియాక్ట్ అయ్యారు. బట్ ఏది ఏమైనా ఇప్పటికీ జైసామ్ డివోర్స్ విషయాన్ని చాలా మంది టాలీవుడ్ ఫ్యాన్స్ నమ్మలేకపోతున్నారని సరే ఎలాగో జరిగిపోయిందని మార్చలేము. సో హోప్ ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇండివిజువల్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయాలని కోరుకుందాం. మీరైతే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద SR జనరల్ టాక్స్.